నెల రోజుల్లో చెరుకు ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యత తనదన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. కాంగ్రెస్ అంటేనే అబద్దాల పర్వమని విమర్శించారు. యూనిఫామ్ సివిల్ కోడ్ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని, యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే ముస్లింలకు ఇది చాలా మంచి చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు అరవింద్. చూడండి, అబద్దాల కోరు ఇంకోటి లేడు. నేను 10 తులాలు ఇస్తా, 100 తులాలు ఇస్తా, వాళ్ళు ఏం పోయింది? మాటనే కదా. కాబట్టి ఆ ముస్లిం మహిళని ఆగం పట్టిస్తారు కాంగ్రెస్ వాళ్ళు. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటున్నారు, అంటున్నారు. యూనిఫామ్ ఒక దేశం ఒకటే చట్టం అంటున్నారు నరేంద్ర మోడీ. వాళ్ళకేమో ఆగం పట్టిస్తారు ముస్లింలకు. ఆ చట్టం వస్తే, యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే ఒక్క మొగుడికి ఒకటే పిల్లం ఉంటుంది, 4 పిల్లలు ఉండరు. ఇక వాళ్ళు హిందువులైనా, తుర్కోళ్ళైనా, ఓళ్ళైనా ఒక్క మొగుడికి ఒకటే పిల్లం. మంచిదే కదమ్మా. పొద్దున అయినోడు సాయంత్రం మన కాడికేస్తాడు. మళ్ళా అన్ని మంచి పనులు చేస్తాడు నరేంద్ర మోడీ. మన స్కీమ్లు ఉన్నాయన్నీ హిందువులకి, ముస్లింలకు అందరికి చేస్తాడు. కానీ కాంగ్రెస్ వాడు మన అన్ని దోసుకొని ముస్లింలకు ఇస్తారట. కాంగ్రెస్ వాడు అన్ని రాజకీయాలు చేస్తాడు. ముస్లింలకు చేసింది ఏం లేదు, పెట్టింది ఏం లేదు. 70 ఏళ్ళలో ఇవాళ కూడా ఫ్రీ రేషన్ ఇస్తున్నాడు, ఫ్రీ ఇలాజ్ చేపిస్తున్నాడు, ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాడు, మన లోన్లు ఇస్తున్నాడు. మన సంఘాల కంటే అవన్నీ కూడా నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. ఈ నరేంద్ర మోడీ గారి ఎన్నికలలో దయచేసి అందరూ కూడా భారీ మెజారిటీ తోటి నరేంద్ర మోడీకి వేయాలి. మహిళలందరూ మన రామరాజ్యం స్థాపించిన వాళ్ళు. మేమైనా వాగ్దానం ఇస్తే కిందవాడి మీదవాడి ఏదో ఒకటి చేసి తీసుకొద్దాం. పసుపు పొడి తెస్తా అన్నాం, తెచ్చినాము. పసుపు రేట్లు పెంచుతా అన్నాము. అసలు ఎన్నడూ లేకుండా రేట్లు, ఎన్నడూ పసుపు రైతులు ఎన్నడూ చూడని రేట్లు చేసినాము. 20,000 రూపాయలు దాటించినాం పసుపు రేటు. నెల రోజుల లోపల చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించి దాన్ని నడిపించే బాధ్యత మేము తీసుకుంటాం.